వెల్కమ్ టు HR9 న్యూస్. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపుర నియోజకవర్గంలో ఎమ్మెల్యే పద్మశ్రీ నందమూరి బాలకృష్ణ రెండో రోజు పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మత సామరస్యానికి ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధి పనులు, శాంతి భద్రతలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన 2 రోజుల పర్యటనలో భాగంగా రెండో రోజు కూడా బిజీగా గడిపారు. ముందుగా హిందూపురం జామియా మసీదు కమిటీ ప్రతినిధులతో సమావేశమై ఆయన చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న జామియా మసీదు నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసే అంశంపై చర్చించారు. మసీదు నిర్మాణానికి సంబంధించిన సమస్యలను కమిటీ సభ్యులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకునేందుకు సహకరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అనంతరం జామియా మసీదు కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక దువా కార్యక్రమంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మత పెద్దలు ఆయనకు స్వాగతం పలికి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నియోజకవర్గంలో శాంతి, సౌభ్రాతృత్వం, అభివృద్ధి కొనసాగాలని ప్రార్థించారు. తదనంతరం ఎమ్మెల్యే నివాసంలో రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో శాంతి భద్రతల పరిస్థితి, ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సేవలు, పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలకు పరిష్కారం వంటి అంశాలపై అధికారులతో సమగ్రంగా చర్చించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారుల సమన్వయంతో పనిచేయాలని, సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడంతో పాటు శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. మూడు బ్లాక్ ఉన్నాయి సార్. కొండూరు బ్లాక్ పంచ ఏవేంద్రకు అనుకోని వస్తుంది సార్. ఫస్ట్ బ్లాక్ మళ్ళీ లేపాక్షికి అడ్జసెంట్ గా కరెంట్ ఆఫీస్ దగ్గర ఒక బ్లాక్ సార్, 500 ఎకరాలు సార్. తర్వాత లేపాక్షిలో 326 ఎకరాలు సార్. 326 ఎకరాలు లేపాక్షి బ్లాక్ సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చాం సార్. ఫస్ట్ బ్లాక్ సార్ ఇది కొండూరు లేపాక్షి సార్. అది రెడీ చేస్తున్నాం సార్. ఒక ఫస్ట్ బ్లాక్ లో ఫారెస్ట్ ఎలిమినేషన్ నిన్నటి కంప్లీట్ అయింది సార్. అది అయిపోతుంది. 170 ఎకరాలకి మనము కాంపెన్సేషన్ ఫస్ట్ ఫేజ్ లో పంపిస్తున్నాం. SIR ఇవన్నీ ఉండడం వల్ల కొంచెం వర్క్స్ ఎక్కువ ఉన్నాయి సార్. మల్టిపుల్ వర్క్స్ ఉండడం వల్ల కొంచెం డిలే అయింది సార్. అయిపోతుంది సార్. అది 99% అయింది సార్. बस सॉल्यूशंस आ गए तो मैं फॉलो कर दूंगा पूरा। स्कूल गवर्नमेंट इंटरमीडिएट स्कूल जी, गवर्नमेंट इंटरमीडिएट कॉलेज हां उर्दू मीडियम हां और साथ में बात करने साथ से साथ सेक्शन दूसरा स्टेडियम सेंटर स्टेडियम हां इंटरमीडिएट साल की ना बात कर लेते हैं बात करें उसके बारे में। और दूसरा जो है सर, इसी के मैमून मस्जिद के लाइन में उधर एक वाटर टैंक है सर, वो खाली प्लेस है सर। अगर वो भी मिल जाएगा तो कुछ मस्जिद का थोड़ा बहुत इनकम हो जाएगा, क्योंकि हिंदूपुर में 2 ही मस्जिद ऐसी है कि सर 100 इयर्स एक जामिया मस्जिद, एक मैमून मस्जिद है। जामिया मस्जिद जो है वो जुडिशरी में आता है, वो मैमून मस्जिद आके वो पूरा धार्मिक जो कुछ भी इस्लाम और मुस्लिमीन आमीन, अल्लाहुम्मा नस्र इस्लाम और मुस्लिमीन आमीन, अल्लाहुम्मा सल्लि अला वलाई दुनिया व अज़ाबिल आखिरा आमीन, अल्लाह हम सब सबके गुनाहों को माफ फरमा आमीन, सा कदाओं को दर फरमा आमीन, सरियात व असास को दर फरमा आमीन। अल्लाह हमारे बात है जो हमारी मेहनत कर रहे हैं, हमारे गांव के लिए मेहनत कर रहे हैं, हमारी मस्जिद के लिए मेहनत कर रहे हैं, अल्लाह सेहत तंदुरुस्ती अता फरमा आमीन। अल्लाह इनके हर कारोबार में आसान अता फरमा आमीन। अल्लाह बहुत तरक्की भी उम्र अता फरमा आमीन। अल्लाह बार बार हमारे इस गांव के अंदर अल्लाह रह करके मेहनत करने तौफीक अता फरमा आमीन। अल्लाह जो कर रहे हैं अल्लाह बहुत ज्यादा कर रहे हैं, अल्लाह इनका हम शुक्र अदा करते हैं। अल्लाह इस तरह और मजीद अल्लाह करने की तौफीक अता फरमा आमीन। अल्लाह बहुत लंबी उम्र अता फरमा आमीन। अल्लाह बार बार जीत कर अल्लाह हमारे गांव को, हमारे मोहल्ले को, अल्लाह हमारे मस्जिद को, हमारे सब साथियों को साथ में लेकर अल्लाह चल रहे हैं और आगे चलने की तौफीक अता फरमा आमीन। अल्लाह इनको खूब तरक्की अता फरमा, सेहत तंदुरुस्ती अता फरमा, सेहत तंदुरुस्ती अता फरमा। अल्लाह सेहत बड़ी नियामत है, अल्लाह इनको सेहत अता फरमा।